వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు, హనీ జాన్సన్ ఆడియో లీక్. ఎక్కడ దొరుకుతాయండి మీకు ఇవన్నీ ఆనిముత్యాలు? మనకుండే సోర్సెస్ మనకుంటాయండి. మనకి ఎలా దొరుకుతున్నాయి అనే కంటే కూడా అసలు ఇంత దారుణమైన మాటలు మాట్లాడిన తర్వాత కూడా ఇలాంటి మాటల్ని క్రైస్తవ సమాజం ఎలా నమ్ముతుంది, ఎలా వాటిని ఇంకా యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు? ఎందుకంటే ఇంత నీచంగా, ఇంత దారుణంగా, అంటే వాడు చాలా మాట్లాడాడు, మెయిన్ గ్లిమ్సెస్ కట్ చేస్తే ఇన్ని బూతులు ఉన్నాయి వీడిది. వీడు ఒక సేవకుడు, పైగా వీడేమంటాడు, మీరు అంత మతోన్మాదులరా, మీరు బూతులు మాట్లాడతారా మాకు, కానీ మా ప్రభు అలాగే నేర్పలేదు, బూతులు మాట్లాడుతాం అన్నాడు. నీ ప్రభు మరి నీకు బూతులు మాట్లాడటం నేర్పకపోతే ఇట్లా పుచ్చిపోయిన ఈ పాటలన్నిటికీ ఆయింట్మెంట్ రాయటం నేర్పాడా? సరే, ఇప్పుడు దీనివల్ల చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈడు యతవా అని ఒప్పుకుంటే క్రైస్తవ్యానికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని చెప్పేసి చాలామంది ఈయన్ని గుడ్డిగా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన్ని సమర్థించే యదవలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి యదవల్ని సమర్థించడం వల్ల క్రైస్తవ్యానికి ఇంకా ఎక్కువ నష్టం జరుగుద్ది లాంగ్ రన్లో. ఇలాంటి వాడు తప్పు చేసినప్పుడు ఆడు యదవా, అందుకే ఈయన దూరం పెడుతున్నాం, ఈయన సేవక పనికిరాడు అని చెప్పేసి తీర్మానం చేస్తారనుకోండి, ఇంకో భవిష్యత్తులో వేరే సేవకుడు ఎవడైనా ఇట్లాంటివి చేయాలంటే భయపడతారు. అలా కాకుండా ఎక్కడ క్రిస్టియానిటీకి చెడ్డ పేరు వస్తుందో అని చెప్పేసి వీడు తప్పుని సమర్థించే ప్రయత్నం చేస్తే మిగతా పాస్టర్లందరికీ కూడా ఒక బలుపు వచ్చేస్తుంది. హాయ్, మనం ఏదైనా మాట్లాడచ్చు, అయితే ఏమైనా చేయొచ్చు, ఏమైనా తేడా వస్తే సేవకుడి మీద మొదలు కుట్ర చేస్తున్నారని ముసలి కన్నీరు గార్చేసాడు అనుకోండి, మళ్ళీ అందరూ సచ్చినట్టు పడుంటారు మూసుకుని. ఇది క్రైస్తవ్యానికి హాని చేస్తుందా, మేలు చేస్తుందా? 100% హాని చేస్తుంది. కాబట్టి ఇది క్రైస్తవులు ఆలోచించుకోవాలి. పైగా వాడేమంటాడు, ఇది మతోన్మాదుల కుట్ర, ఇది ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం ఆడియో ఇప్పుడు బయట పెట్టి నన్ను ఎందుకు బద్నాం చేస్తున్నారు అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 5 సంవత్సరాల క్రితంది కాదు. ఒకవేళ ఇది 5 సంవత్సరాల క్రితందే అన్నా కూడా, ఏమంటే 5 సంవత్సరాల క్రితం మర్డర్ చేశాడు, ఆధారాలు దొరక్క కేసు వీడి మీద కట్టల. ఒక 5 సంవత్సరాల తర్వాత ఆధారం దొరికి ఎవరైనా పోలీసులు కేసు కడితే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం మర్డర్ చేసిన దానికి ఇప్పుడు ఎందుకండి కేసులు అని అంటాడు ఎవడన్నా? కుదురుద్దా? అలా తప్పు 5 సంవత్సరాల క్రితం చేసినా 15 సంవత్సరాల క్రితం చేసినా తప్పే. నువ్వు పాస్టర్ అయ్యుండి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఎవరిని వేధించావు? హిందువులనా, ముస్లిములనా? కాదు, నిన్ను నమ్మి నువ్వు తండ్రి అనుకుని, నువ్వు కాపరి అనుకుని నీ చర్చికి వచ్చిన ఆడవాళ్ళని ఏడిపించావు. ఒకవేళ ఇంకా ఎవరన్నా పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆ పెద్ద మనుషులందరినీ కూడా వాళ్ళ పిల్లల్ని నీ చర్చికి పంపమని ధైర్యంగా పంపుతారా? అంటే వాళ్ళ పిల్లల్ని పంపడానికి మాత్రం వాళ్ళు భయపడతారు, ఊళ్ళో వాళ్ళ పిల్లలకి వీడు ఎక్కడెక్కడ ఆయింట్మెంట్లు రాస్తానంటే మాత్రం సమర్థిస్తారా? ఈ చర్చిల్లో జరిగేదే ఇట్లా అండి బాబు, ఒకటి కాదు, ఇట్లాంటి దగ్గర ఒక 150-200 న్యూస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి మన దగ్గర ఇలాంటివే. మొన్న రీసెంట్ గా చూసినట్టయితే ఏదో టీవీ ఛానల్లో కూడా వచ్చింది, ఒకడెవడో యేసుక్రీస్తు నన్ను నీ కడుపును మళ్ళీ పుట్టించమన్నాడు అని చెప్పేసి చర్చకు వచ్చిన అమ్మాయి కడుపు చేశాడంట. అవును, అది చూశాను, చాలా వైరల్ అయింది. ఈ కర్మ ఏంటండి అసలు నాకు అర్థం ఏదో ఏకాంత ప్రార్థన ఏదో అంటారు. ఏకాంత ప్రార్థన అదేనా? ఏకాంత ప్రార్థనలు అంటారు. గుడారాల్లో ఏమో మరి అయ్యేంటో పేర్లు రకరకాలు పెట్టు చేస్తారులేండి. ఏం పెట్టు వచ్చిన జీవితాలు అన్యాయం అవుతుంది ఆడబిడ్డలవి. ఈ ఆడబిడ్డలంతా ఎవరో గాలిలో చూడబడ్డోళ్ళ కాదు, ఒకనాడు హిందువులే, మళ్ళీ ఆ దరిద్రాన్ని తెలుసుకుని ఎప్పటికైనా హిందుత్వంలోకి రావాల్సిన వాళ్ళే. మరి సాటి హిందూ ఆడబిడ్డల జీవితాలు ఇట్లా పాడవుతూ ఉంటే మతం మారి మేము చూస్తూ కూర్చుంటామా? ఇప్పుడు అందుకే బయట పెడతా ఉంటాం. ఇంకోటి లలిత్ గారు, అక్కడ అసలు నాకు లేని అలవాట్లు లేవు అని అన్నారు ఆయన. ఏంటది అసలు? ఒక పక్కన 10 మందికి చెప్పాల్సిన వ్యక్తే నాకు లేని అలవాట్లు అనే ఆడియో ఉంది. నేను బోకరు, నేను 10 మందితో పడుకుంటానని చెప్పి ఆడియో చెప్తున్నాడు సిగ్గు లేకుండా. అయితే ఇక్కడ గొప్ప విచిత్రం ఏంటంటే అంజీ గారు, ఈ ఆడియో దొరికింది, మనం బయట పెట్టాం. దొరకకుండా ఇంకెన్ని ఉన్నాయో తెలియకుండా ఇంకెన్ని చేస్తున్నాడు ఆడు. ఆళ్ళంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో, చర్చికి వెళ్ళట బలవుతున్న ఆడవాళ్ళు ఎంతో. ఎందుకంటే ఈ దేశంలో ఆడవాళ్ళు ఎన్ని అన్యాయాలు జరిగినా బయటకు వచ్చి తొందరగా చెప్పుకోలేరు. ఎందుకంటే ఏళ్ల పరువు పోద్దని ఒకటైతే, రెండోది మతం పరువు ఎక్కడ పోద్దో, చర్చి పరువు ఎక్కడ పోద్దో అన్న భయం రెండోది. కానీ ఇలా దొరకకుండా రాజుల్లాగా బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో. హైడ్రా ఉంది కదా, హైడ్రాది ఇప్పుడు సలకం చెరువులో ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అది తీసేయాల, ఏది పేద విద్యార్థుల కోసం అన్నారు, దాని నుంచే అన్నారు. ఇప్పుడు కొత్తది ఒకటి, ఇప్పుడు హైడ్రా వాళ్ళకి తలనొప్పి కలిగించే ఇంకొక అంశం బయటికి ఏంటంటే, హిందువులకు సంబంధించిన వాళ్ళు ఛత్రపతి శివాజీ గారి పేరు మీద సరూర్ నగర్ చెరువు ఉంది కదా, దాని మీద కడతాం, దాంట్లో కట్టేసి పేద పిల్లలకు మేము కూడా ఇస్తాం మా హిందూ పిల్లలకి అని చెప్పేసి ఒక నినాదం తీసుకొస్తున్నారండి. ఇది ఇప్పుడు కొంచెం పెద్ద చిక్కుముడయ్యేటట్టుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ఆర్భాటంగా మొదలెట్టిన కార్యక్రమం ఈ హైడ్రా.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే కొంతమంది చావులకు కూడా కారణమయ్యాడు. ఆయన ప్రభుత్వం ఒత్తిడి మీదగా చేశాడా లేకపోతే ఆయన ఇష్టపూర్వకంగా చేశాడో తెలియదు కానీ చాలామంది ఇళ్ల మీద కఠినంగా వ్యవహరించాడు. చెప్పిన రీజన్ ఏంటంటే చెరువుల్ని పునరుద్ధరణ చేసుకోవాలి, నాలాలని చెరువుల్ని. ఎందుకంటే వాటర్ రిసోర్సెస్ని కావచ్చు లేకపోతే వాటి బఫర్ జోన్స్ని కావచ్చు ఆక్యుపై చేసి ఇల్లు కట్టేయటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. సంతోషం, చాలా ఇళ్ళు కూల్చారు. కూల్చిన ఎన్ని ఇళ్ళని మీరు ఇప్పుడు అంటే ఎన్ని ఇళ్ళు కూల్చిన చోట మీరు చెరువుల్ని పునరుద్ధరణ చేశారు చెప్పండి. నాగార్జున ఫంక్షన్ హాల్ని కూల్చారు. ఇప్పుడు నాగార్జున ఫంక్షన్ హాల్ కూల్చిన చోట మళ్ళీ చెరువుని పునరుద్ధరణ చేశారా? పోనీ వీళ్ళు అంటున్నారు కదా సల్కం చెరువులో ఉన్నది పేదవాళ్ళకి చదువు చెప్తున్నారు కాబట్టి దాని జోలికి వెళ్ళట్లేదు అని చెప్పేసి. మీకు నిజంగా పేదవాళ్ళ మీద ప్రేమ ఉంది, మీరు కూల్చిన ఇళ్ళన్నీ కూడా బాగా బలిసిపోయిన కోటీశ్వర్లు ఇళ్ళ? ఎవరైనా సినిమా యాక్టర్లు కూల్చారా, రాజకీయ నాయకులు కొంప ఒకటి కూల్చారా? వాళ్ళందరూ పేదవాళ్ళు కదా. వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు. ఆస్తి పోతుందని చెప్పేసి వాళ్ళంతా చెరువును ఆక్రమించి కట్టినోళ్ళు కాదు. చెరువును ఆక్రమించి ఎవడో కడితే అది తెలియక కొనుక్కున్న వాళ్ళు. మరి ఆ పేదవాళ్ళందరూ కొంపలు కూల్చినప్పుడు ఈ జాలి, దయ, కరుణ ఏమైపోయింది రంగనాథ్ గారిది? సడన్ గా ఓవైసీ కాలేజీలో పేదవాళ్ళు మాత్రం బాగా గుర్తొచ్చారండి. మరి ఇప్పుడు ఓవైసీ పేదవాళ్ళకి చదువు చెప్తానికి చెరువును ఆక్రమించాడు, బాగానే ఉంది. నాకు కూడా హుస్సేన్ సాగర్ లో 50 ఎకరాలు ఇవ్వండి, నేను కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక మెడికల్ కాలేజ్ కడతా. ఇప్పుడు అదే వాళ్ళు నేను ఫ్రీగానే చేపిస్తానండి, ఫ్రీగా విద్య చెప్తా, ఇవ్వండి, ఇస్తారా? అంటే ఉచితంగా చదువు చెప్పాలి చెప్తున్నాడు అని బాగా గొలుంది అనుకోండి గవర్నమెంట్కి. ఈ గవర్నమెంట్ను పోయి ఏడన్నా ఒక 100 ఎకరాలు ఓవైసీకి ఇచ్చుకోమని చెప్పండి. ఇచ్చి అక్కడ కాలేజీ కట్టుకోవటానికి కూడా డబ్బులు ఇచ్చేయమని చెప్పండి. అప్పుడు ఓవైసీ మీద ఉన్న ప్రేమ కనపడదు. కానీ ఓవైసీ మీద ఉన్న ప్రేమతో మీరు ఏదైతే సిద్ధాంతం చెప్పారో చెరువుల ఆక్రమణ అనేది కూల్చివేస్తామని చెప్పేసి, ఆ ఆక్రమణల్ని మీరే ఇప్పుడు సమర్థిస్తే రేపు ప్రతోడు వస్తాడు, ఆ చెరువు నాకు ఇవ్వు, నేను మెడికల్ కాలేజ్ కడతా, ఈ చెరువు నాకు ఇవ్వు, డెంటల్ కాలేజ్ కడతా, ఈ చెరువు నాకు ఇవ్వు, నర్సింగ్ కాలేజ్ పెడతా అంటాడు. ఇవ్వండి. వాడు చేసిందే తప్పు కానప్పుడు వీళ్ళందరూ చేస్తే మాత్రం తప్పెట్ట అవుతుంది? ఇక్కడ తప్పు ఎవరిదన్నా ఉంది అంటే మొట్టమొదట ప్రభుత్వాన్ని తప్పండి. ఎందుకంటే హైడ్రా పేరుతో పేదల బతుకుల్ని కూల్చి ఇవాళ వచ్చి నీతులు చెప్తారా పేదరికం పేరుతోటి? ఎలాంటప్పుడు మరి హిందువులు అడగరా? మరి వాడొక్కడే నా సేవ చేయగలిగినాడు? పరమతాలని తిడుతూ పక్క దేవతలను అవమానిస్తూ పావుగంట సమయం ఇస్తే హిందువుల్ని చంపేస్తానని చెప్పినోడు పేదవాళ్ళకి సేవ చేసేవాడా? వాడి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మరి హిందువుల మీద ఎందుకు లేదు? హిందువులకి ఎందుకు ఎవరు? మాకు చేత కదా ఫ్రీగా చదువు చెప్పడం, ఇవ్వండి, మాకు ఇవ్వండి కాలేజీ స్థలం. ఎందుకంటే ఒకడు ఆక్రమించి ఇప్పుడు సేవ అంటే ఎవరు చేయాలండి? నా దగ్గర 100 రూపాయలు ఉంటే దాంట్లోంచి నేను 90 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు, 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు, అది నా ఇష్టం, నా డబ్బు కాబట్టి. నేను అంజిగారి జేబులోంచి 100 రూపాయలు లాక్కుని నేను 10 మందికి దానం ఇచ్చి నేను దాతను అనిపించుకుంటానా? ఇప్పుడు ఓవైసీ కాలేజ్ కట్టుకోవాలనిపించింది అనుకోండి, స్థలం కొనుక్కోమనండి, దాంట్లో కాలేజ్ కట్టుకోమనండి. అంటే అంత పెద్ద బిల్డింగ్ కడతానికి ఉన్న డబ్బులు కాస్త స్థలం కొనుక్కోవటానికి మాత్రమే ఉండవా? అంటే ప్రభుత్వ స్థలం ఏంటంటే అది ప్రజల స్థలం. చెరువు అనేది ప్రజల స్థలాల్ని కబ్జా చేసినోడిని నువ్వు దాత కింద చూపించాలని చూస్తున్నావు అంటే ఎవడు ద్రోహి? వాడు ద్రోహి కాదు, వాడికంటే ఎక్కువ పెద్ద ద్రోహి నువ్వు. వాడికి సేవ చేసుకోవాలనిపిస్తే ఆడి సొమ్ముతో చేసుకోవాలి, మా సొమ్ముతో కాదు. అంటే ఇప్పుడు హైడ్రా ఏంటంటే ఒక కొత్త సమస్య అనుకోవచ్చు. ఇది ఇప్పుడు మతపరంగా ఇప్పుడు అదేనండి, గతం నుంచి కూడా చాలా మంది ఇట్లాంటివి చేశారు. ఒక 100 మంది పేదవాళ్ళని తీసుకెళ్లిపోయి వాళ్ళతో గుడిసెలు వేపించడం, ఓ 10 ఎకరాలు కబ్జా చేపించడం, ఓ 10 ఏళ్ల తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేపించేసి వాళ్ళకి పట్టాలు ఇప్పించి వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేట్లు కొనుక్కొని రియల్ ఎస్టేట్లు చేయటం. ఇప్పుడు వీడు చేస్తుంది కూడా అదే, కబ్జా చేసేసి దాన్ని ఇప్పుడు సేవా కార్యక్రమాలకు కేంద్రంగా చూపిస్తున్నారు.